హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో స్పెషల్ డేస్ లో చేసుకునే స్పెషల్ గులాబ్ జామున్ ప్రిపేర్ చేస్తున్నానండి. మనం మామూలుగా బయట దొరికే గులాబ్ జామున్ ప్యాకెట్ పౌడర్ తెచ్చుకుని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఇంట్లో ఉండే వాటితోటే చాలా సాఫ్ట్ గా టేస్టీగా ఉండే గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక ప్లేట్ తీసుకోవాలి. ఫ్రెష్ గా ఉన్న ఒక కప్పు పన్నీర్ తీసుకుందామండి. ఈ పన్నీరు ఇంట్లో ప్రిపేర్ చేసిన పన్నీర్ అండి. ఒక కప్పు పన్నీర్ కి 2 కప్పుల వరకు పచ్చి కోవా తీసుకోవాలండి. ఎటువంటి షుగర్ వేయకుండా ఇంట్లో ప్రిపేర్ చేసిన కోవా అండి. నెక్స్ట్ వచ్చేసి 1 కప్పు వరకు మైదా తీసుకోవాలండి. 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. పిండి చక్కగా కలిపిన తర్వాత ఇలా చేత్తో మసాజ్ చేయాలండి. ఇలా 10-15 నిమిషాల పాటు చేత్తో ఇలా మసాజ్ చేస్తేనే గులాబ్ జామున్ చక్కగా సాఫ్ట్ గా టేస్టీగా వస్తాయండి. పిండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. గులాబ్ జామున్ పిండి కలుపుకునేటప్పుడు చపాతీ పిండిలా గట్టిగా కాకుండా కొంచెం లూజ్ గా కలుపుకోవాలండి. ఇలా లూజ్ గా కలుపుకోవడం వల్ల గులాబ్ జామున్ సాఫ్ట్ గా వస్తాయండి. అదే కాస్త గట్టిగా కలిపారంటే గులాబ్ జామున్ గట్టిగా వచ్చేస్తాయండి. చూసారు కదండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అనేది కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టేసి అరగంట సేపు నాననివ్వాలి. పాకం ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె తీసుకుని 2 కప్పుల వరకు పంచదార తీసుకోవాలి. పంచదార వెయిట్ వచ్చేసి 1/2 కిలో వరకు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు వాటర్ తీసుకోవాలి. ఒకసారి గరిటెతో కలిపి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. పాకం రెడీ అయ్యేలోపు కాస్తంత కుంకుమ పువ్వు తీసుకుని కొద్దిగా పాలు వేసి నానబెట్టుకుందాము. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. గులాబ్ జామున్ లోకి స్టఫింగ్ కోసం నేను ఇక్కడ కాజు, బాదం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు కోవా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా నానబెట్టుకున్న కుంకుమ పువ్వు పాలు కూడా వేసేసుకుని మిక్స్ చేసుకుందాము. చక్కగా మొత్తం అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ కింద ప్రిపేర్ చేసుకుందాము. గులాబ్ జామున్ సైజును బట్టి మన స్టఫింగ్ బాల్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. స్టఫింగ్ అవసరం లేదు అనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చండి, కాకపోతే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదండి, బాల్స్ అనేవి ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పాకం రెడీ అయిందో లేదో చూద్దాము. మరి చిక్కటి పాకంలా కాకుండా లైట్ తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఒక 1/4 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పాకాన్ని పక్కకు పెట్టుకుందాము. పిండి అరగంట సేపు నానబెట్టుకున్న తర్వాత గులాబ్ జామున్లు ప్రిపేర్ చేసుకుందామండి. మనకి గులాబ్ జామున్ ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజ్ వరకు పిండి తీసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ బాల్ తీసుకుని ఇలా పిండి మధ్యలో ఉంచి క్రాక్స్ ఏమీ లేకుండా లైట్ గా ప్రెస్ చేస్తూ రౌండ్ బాల్స్ లా చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కువగా ప్రెస్ చేసిన బాల్ అనేది సరిగ్గా చేయకపోయినా ఫ్రై చేసుకునేటప్పుడు విడిపోతాయండి. జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండి, మొత్తం అన్ని కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుందాము. నేను ఇక్కడ ఆయిల్ కాకుండా నెయ్యి వేసి ఫ్రై చేస్తున్నానండి. మీరు కావాలంటే నెయ్యి కాకుండా ఆయిల్ లోనైనా ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ కంటే నెయ్యిలో ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటాయి, అలాగే చాలా సాఫ్ట్ గా వస్తాయండి గులాబ్ జామున్. గులాబ్ జామున్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ అయినా నెయ్యి అయినా సరే ఎక్కువ వేడి మీద ఫ్రై చేయకూడదండి. మీడియం హీట్ లో ఉండేటట్టుగా చూసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేయడానికి పెద్దగా టైం ఏమీ పట్టదండి. 2-3 నిమిషాల్లో చక్కగా ఫ్రై అయిపోతాయి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకుందాము. మొత్తం గులాబ్ జాములు అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత పాకంలో వేసుకుందామండి. పాకంలో వేసుకునేటప్పుడు పాకం వచ్చేసి కాస్తంత వేడిగా ఉండాలి. పాకం వేడిగా ఉన్నప్పుడు గులాబ్ జాములు వేసారంటే పాకం చక్కగా పీల్చుకుంటుందండి. గులాబ్ జాములు పాకంలో వేసుకున్న తర్వాత 2-3 గంటలు చక్కగా అలా వదిలేసేయాలి. 2 గంటల తర్వాత పాకం చక్కగా పీల్చుకుని రెడీ అయిపోయాయి. లుక్ బాగుండడం కోసం సిల్వర్ ర్యాప్స్ పెడుతున్నానండి. ఇది మార్కెట్ లో ఎక్కడైనా ఈజీగా దొరుకుతుందండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఎంతో సాఫ్ట్ గా టేస్టీగా ఉండే గులాబ్ జామున్ రెడీ అయిపోయాయండి. టేస్ట్ చేసి చూద్దాం ఇప్పుడు. చాలా అంటే చాలా టేస్టీగా సాఫ్ట్ గా ఉన్నాయండి. మీరు కూడా ఈ దివాళీకి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.